పిల్ల కాలువలు ఉంటాయి, ఇట్లా పిల్ల కాలువలుగా మలుచుకుంటారు వీళ్ళు. మలుచుకొని ఈ వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిర్సన్ డైరింగ్ ఉమెన్. ఈరోజు మనము గారో హిల్స్లో ఉన్నటువంటి విలేజెస్, వాళ్ళ పద్ధతులు, అక్కడ ఊరి పెద్దలు వాళ్ళు పెట్టిన రూల్స్ గురించి మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఈ వ్యవసాయం చూసారా, ఇక్కడ మొత్తం వరి పండిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బోర్వెల్స్ అనేవి ఉండవండి. వీళ్ళు ఈ వర్షపు నీటిని స్టోరేజ్ చేసుకొని వాటి నుంచి, అంటే వాళ్ళు ఒక చోట స్టోర్ చేసుకుంటారు ఆ వాటర్ని. ఆ వాటర్ స్టోర్ చేసుకున్న దగ్గర నుంచి పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకొని ఈ వ్యవసాయం అంతా చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసారా, ఒక షాప్ దగ్గర ఈ పిల్లులు అయితే వరుసగా ఉన్నాయి. చాలా పిల్లులు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని పిల్లులు అలా కనిపించేసరికి ముచ్చటేసింది. మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లులు పిచ్చి వాటిని ఎత్తుకొని ముద్దులాడిన దాకా మనకు మనసు అయితే ఒప్పదు. అందుకని చెప్పి వాటిని పట్టుకున్నాను. ఇక్కడ ఇంత మంచు కురుస్తుంది, అంటే ఇక్కడ ఇంత చల్లగా ఉంటుంది కదా, కానీ ఈ పిల్లులు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎక్కువగా బూర్ అనేది లేదు, అలాగని తక్కువ లేదు, మీడియంగా ఉన్నాయి. కానీ పిల్లులు మాత్రం భలే ఉన్నాయి అన్నమాట. చూడముచ్చటగా, మెత్తగా, బొద్దుగా చాలా బాగున్నాయి. సో ఇవి చూసి వాటిని కాసేపు అలా ముద్దులాడిన తర్వాత ఈ ఊరి గురించి విషయాలు తెలుసుకున్నాను అనమాట. అవి మీరు కూడా చూసేయండి. ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక బోర్డు కనిపించింది నాకు. ఆ బోర్డు మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అని చెప్పి మా ఫ్రెండ్ని అడిగాను. అవి మొత్తం చదివేసి సో వాటి మీనింగ్ అనేది చెప్పింది. మీరు కూడా చూసి ఆ వీడియో తెలుసుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఊరికి ఒక పెద్ద ఉంటారు, ఆ పెద్ద ఎలాంటి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టాడో అవి ఎంత బాగున్నాయో, నిజంగా అలా ఫాలో అయితే ఆ గ్రామం ఎంత బాగుంటుందో. సో అవన్నీ మీరు ఇప్పుడు తెలుసుకుంటారు, ఒకసారి చూసేయండి. ఇక్కడ చిచోచెంగ్ అంటే ఇక్కడ గారో హిల్స్లో ఎక్కడైనా విలేజ్లో వాళ్ళకి విలేజ్ హెడ్ మ్యాన్ అని ఉంటారు. విలేజ్ హెడ్ మ్యాన్ ఉంటే ఆ విలేజ్ హెడ్ మ్యాన్ అని వాళ్ళు ఈ ఊరిలో ఉండాలంటే వాళ్ళు కొన్ని రూల్స్ అనేది ఇస్తారనమాట. ఓకే, ఆ రూల్స్ అన్నీ ఒక బోర్డు మీద రాసి ఇలా ఉంచుతారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, సోంగ్ని గోపాదో గోప్తావో జాగోల్ రాంకో గల్నా మంజవా జాబోల్ గాల్కో రమావదే ఫైన్ 100 రూపీస్ కో గమ్నా నంగేల్. దగ్గరికి వెళ్తారా? అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ ఎక్కడ చెత్త పడేయకూడదు. ఎక్కడంటే అక్కడ పడేస్తే దానికి 100 రూపాయలు ఫైన్ కట్టాలి. అందుకే ఇప్పుడు మనం ఈ ఊర్లో ఎక్కడ చూసినా కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి. రెండోది, సోంగ్ని గోప్తాకో బిజినెస్ గారి సాల్నా పోదే పికప్ ట్రిప్ సాओ 100 రూపీస్కో గమ్నా నంగేన్. ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి కదా, అలా తీసుకోవడానికి బిజినెస్ చేస్తారు కదా, అలా తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అలా మీరు తీసుకెళ్తే ఒక ట్రిప్కి 100 రూపాయలు కట్టాలి విలేజ్ హెడ్ మ్యాన్కి. జే గారీబా గేట్ కో పే गोप्ता नपोदे अरो 100 रुपीस को गमचेंग गिजा नपोदे 500 को गमना నంగెన్. అంటే ఇక్కడ బ్రిడ్జ్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ గేట్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వచ్చేసి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, ఇరిగిపోయి పడిపోతాయి కదా, అంటే హెవీ వెహికల్స్ తీసుకోలేవు కదా. ఒకవేళ అలా రావాలంటే మీరు 100 రూపాయలు కట్టాలి వాళ్ళకి. 100 రూపాయలు కట్టి రాకపోతే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఫైన్ 500 రూపాయలు తీసుకుంటారు.
మిఖవా 4వ పాయింట్ మిఖవా ఏ గుప్తా నమోదే గారి సల్నప్న మంచివా. వర్షాకాలంలో మనకి ఇక్కడ అవన్నీ వీక్గా ఉంటాయి కదా, మనం కొంచెం దూరం వెళ్తే ఎంత బ్రిడ్జిలు అన్నీ ఉంటాయి. అవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా హెవీ వెహికల్స్ తీసుకురావడానికి మనకి పర్మిషన్ లేదు, అలా తీసుకురాకూడదు. సొంగు చురా సొంగున చురాబాయే రింగ్నా మంజవా అరో చూ రింగే ఖజా గోల్మాల్ ఖానా మంజవా మాని జావదే ఫైన్ 500 కో గమన నంగేన్. ఈ ఊర్లో ఎవరు కూడా తాగకూడదు. తాగి గొడవ చేసి గొడవలు పెట్టుకోవడం చేస్తే విలేజ్ చైర్మన్ 500 రూపీస్ కట్టాలి. అప్పు గుడ్, మంచిది. सोंगना चूरन बाये थालना मांजवा रिमा ओदे 1000 को कमना నంగేన్. మీరు ఊర్లోకి మందు తీసుకొచ్చి అమ్మకూడదు. అమ్మిండ్రు అనుకో ఓకే 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. సో ఈ ఊర్లో ఎవరు తాగకూడదు. తాగినా కానీ అల్లరి చేసి గోల్ చేసిండ్రు అనుకో 500 కట్టాలి. ఈ ఊర్లోకి మందు తీసుకొచ్చి అమ్మిండ్రు అనుకో 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. ఆ కింద పాయింట్ కనిపించట్లేదు కానీ అక్కడ ఏంటంటే రాత్రి 8 గంటల తర్వాత ఎవరు తిరగడానికి ఉండదు. 8 గంటల లోపే ఇంటికి రావాలి. ఆ తర్వాత తిరగడానికి అయితే అసలు ఉండదు. అవి మన ఈ ఊర్లో ఉండాలంటే అవి ఫాలో అవ్వాలి రూల్స్. సో వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అక్కడ గారో హిల్స్లో వాళ్ళ లాంగ్వేజ్లో రాసినటువంటి ఆ భాషని తను చదివి అర్థం చేసుకొని మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను అందుకే వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా కట్టింగ్ చేయకుండా నేను వీడియోని యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అని చెప్పి. సో ఇక్కడ మిక్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మన సైడ్ చేసేలా అయితే లేదు. ఆ బొరుగులు కూడా కొంచెం డిఫరెంట్గా నాకు అనిపించాయి. అంటే వీళ్ళ లోకల్ వాళ్ళు పండించుకున్న రైస్తో చేసినటువంటి బొరుగులు అనమాట అవి. అందుకే కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంది. మన సైడ్లా కాకుండా, అంటే మన సైడ్ ఒక పద్ధతిలో చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు. ఎవరికి వారే గొప్ప అండి. ఇక్కడ ఒకళ్ళని తక్కువ చేయటం అని కాదు. వీళ్ళు ఒక పద్ధతిలో చేస్తున్నారు. వీళ్ళ పద్ధతి బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. సో మన సైడ్ మనకి నచ్చుతుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ తిన్న అన్ని ఫుడ్లలోకల్లా నాకు బాగా నచ్చింది, బాగా టైంపాస్ అయింది. తర్వాత పర్లేదు అన్నం తినకపోయినా ఇది తిని 4 రోజులు ఇక్కడ ఉండొచ్చు అనిపించిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది ఈ మిక్చర్ మాత్రమే. అప్పటి వరకు నేను నాలుకంతా చావ చచ్చిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఫుడ్ తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకనే స్పెషల్గా వీళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది ఈ ఫుల్ వీడియో అయితే తీసానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోని. సో చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, అతను మిక్చర్ చేసే విధానము మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు ఖచ్చితంగా డిఫరెంట్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఒక్కో ఊళ్ళో ఒక్కో స్టైల్లో ఒక్కో స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ విలేజ్లో ఎక్కువగా దొరికేది ఈ స్ట్రీట్ ఫుడ్డేనండి. ఇది అంతా కూడా ఏముంది దీంట్లో, ఒక బఠానీ అండ్ బొరుగులు మరియు చిన్న చాట్ మసాలాలు
తర్వాత డ్రై నూడిల్స్ అన్నమాట, అవి ప్యాకెట్స్ అమ్ముతుంటారు, వాటిని స్మాష్ చేసి వేసాడనమాట. దాంట్లో కొంచెం ఆ ఆయిల్ వచ్చేసి ఆవు నూనె అనమాట. సో ఆ మస్టర్డ్ ఆయిల్, సో ఆ మస్టర్డ్ ఆయిల్ని కొంచెం వేశాడు. తర్వాత ఉల్లిపాయలు అనేది తరిగిచ్చాడు, కొంచెం లైట్గా వేసాడనమాట. సో ఇదన్నమాట ఈ యొక్క మిక్చర్ యొక్క స్పెషాలిటీ. సో ఇదంతా బాగా చేసిన తర్వాత ఆ డబ్బాలో బాగా కలిగి పెడతాడు. అది కొంచెం టైమే తీసుకుంది అతను చేసేటప్పుడు. సో బాగా ఫాస్ట్గా అయితే చేశాడు. అది చేసి అది మొత్తం కూడా దాని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. సో మనకిప్పుడు 50 రూపీస్కి మిక్చర్ అయితే చేసి ఇచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన గారో హిల్స్ సంబంధించిన ఒక వీడియో. నేను ఇది వీడియో ఎక్కడ కూడా కటింగ్స్ అయితే చేయలేదండి, నేను ఎలా తీసానో అలానే యాజ్ తీసి పెట్టేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.